దేవునికి స్తోత్రం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ క్రిస్మస్ దినాలలో ఆయన ఇచ్చినటువంటి కృప, దయ, కనికరములను పొందుకొని దేవుని బిడ్డలుగా ముందుకు వెళ్ళుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలరా, ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తల్లి అయినటువంటి మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే, యేసేపు ఆమెను రహస్యముగా విడనాడాలని అనుకున్నటువంటి సమయాలలో దేవదూత వెళ్ళి స్వప్నమందు ఆయనకి చెప్తుంది, నీవు మరీ తల్లిని మరియమ్మను నువ్వు విడనాడాలని అనుకుంటున్నావేమో, ఆమెకు గర్భము కలిగినది పరిశుద్ధాత్మ వలన, ఆమె పవిత్రురాలు, ఆమె చాలా దేవుని యొక్క అనుగ్రహం పొందుకున్నటువంటి వ్యక్తి, ఆమె ధన్యురాలు, ఆమె దయాప్రాప్తురాలు, ఇలాంటి ఎన్నో మనం చెప్పుకోవచ్చు. ఆమె కృప పొందినటువంటి స్త్రీ. ఇలాంటి స్థితిలో దేవదూత దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో దేవదూత చెప్తుంది, ఎంత గొప్ప విషయం, వారు ఏకము కాకు మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొలక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్టు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. ఆయన వాక్యము ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. వాక్యము 1వ అధ్యాయము ఆదికాండం కానీ యోహాను సువార్త కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో గమనించినట్లయితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ వాక్యమే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చి నివసించాడు. ఆయన ఈరోజు యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం మానవాళిని తండ్రితో సమాధానపరచాలని, మానవాళిని ఎంతగానో ప్రేమించి దేవుడు అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా, దేవుడు అనుకున్నటువంటి దేవుని చిత్తమంతా కూడా నెరవేర్చుటకు
ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు ఒక శరీరమును దాల్చి మానవుల్లో మానవుడిగా ఉండి మానవులకి ఏ విధంగా బోధించాలో అవన్నీ కూడా చేసి ఆయన దైవ స్వరూపమై ఆయన దైవికమైనటువంటి శక్తి యొక్క అపరిమితమైనటువంటి దేవుని యొక్క స్వరూపమై మానవుల మధ్యలో నివసించాడు. రెండు విషయాలు, దేవుడు మనిషి అయ్యాడు, రక్త మాంసములు నిజమైన మాంసము నిజమైన మానవ స్వభావము కలిగిన వాడయ్యాడు. దేవుడు రక్త మాంసములతో ఈ లోకములో జన్మించాడు. ఆయన మాంసము స్వభావము శరీర స్వభావం అనగా శరీర స్వభావము కలిగినవాడు. కాబట్టి రెండు స్వభావాలు, ఆత్మ స్వభావము మానవ స్వభావము, పరలోక స్వభావము మానవ మట్టి స్వభావము, ఈ రెండు కూడా క్రీస్తులో మనం చూడవచ్చు. బిడ్డలారా, చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే యేసుక్రీస్తు జన్మించాడు. ఎందుకు జన్మించాడంటే మట్టి మానవుడు పరలోక రాజ్యానికి ఎలా పోతాడు? పోలేడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును వెళ్ళలేడు, చేరలేడు, పోలేడు. అందుకు వచ్చాడు ఆయన, అందుకు పుట్టాడు. మరి తల్లి గర్భములో పరిశుద్ధాత్మ పిండముగా ఆయన ఈ లోకంలోకి వచ్చి దేవుని యొక్క స్వరూపముగా ఈ లోకానికి వచ్చి మానవ యొక్క శరీరమును దాల్చినటువంటి వ్యక్తిగా ఉండి మానవాళి కొరకు అనేక మంది పాపాలు చేస్తున్నటువంటి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయుటకు బలిపశువుగా లోక పాపములు మోయిచున్న దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఆయన మానవాళి కోసం జన్మించి మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన జన్మ రహస్యము ఎలాంటిదంటే, ఒకటి దేవుని స్వభావము, పరిశుద్ధాత్మ పిండము, కానీ ఆయన శరీరము మానవుని శరీరముతో పోల్చబడినటువంటి శరీరం, రక్త మాంసములతో కలిగినటువంటి శరీరం. ఆయన ఏ తప్పిదము ఈ లోకములో చేయలేదు. అదేవిధంగా మానవుడు కూడా జాగ్రత్తగా ఉండవచ్చు, అన్నిటినీ అర్థం చేసుకొని ఆ మానవుడు జీవించవచ్చును అని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మనకు దానిని అర్థమయ్యేటట్లుగా ఆయన శరీరమందు నిరూపించాడు. నాలో పాపం ఉన్నట్లయితే మీరు నాకు తెలియపరచండి, చూపించండి అంటున్నాడు. యేసు ప్రభు ఛాలెంజ్ చేశాడు, మీరు నాలో పాపం ఉన్నదని మీరు రుజువు చేయగలరా, చెప్పగలరా? ఏ మానవుడు కూడా అలాంటి మాట ఎవరు చెప్పలేరు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎవరైతే యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటారో వారి జీవితంలో నిజముగా క్రీస్తు యొక్క సారూప్యం, క్రీస్తు యొక్క శరీరం, క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, క్రీస్తు యొక్క అవగాహనతో కూడినటువంటి అండర్స్టాండింగ్ స్పిరిట్, ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాలలో ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా నీ మధ్యకు వచ్చాడు, మన మధ్యకు వచ్చాడు. మనము ఆ కృపను, సత్యమును, ఆ సంపూర్ణతను కలిగినటువంటి వారముగా మన జీవితంలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఆ నిజ క్రిస్మస్ నీ జీవితంలో ఎప్పుడు మొదలవుతుందంటే, నీకు దేవుడు కృపనిచ్చాడు, సత్యమునిచ్చాడు, సంపూర్ణతనిచ్చాడు. ఆ యేసుక్రీస్తు జన్మించినటువంటి ఆ శరీరము కుళ్ళు పట్టలేదు, ఎముకలు విరగలేదు. ఎంత గొప్ప విషయం! దేవుని బిడ్డలారా, అలాంటి ఒక ఆధ్యాత్మికమైన శరీరం నువ్వు ఎక్కడ చూడలేవు. అయితే ఆయన శరీరం ప్రభురాత్రి భోజనం విషయంలో చెప్తున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవమునకు పాత్రుడు అని చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం! నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవమునకు పాత్రుడు.
కాబట్టి అలాంటి శరీరం ఈ లోకానికి రావాలి. పాపము లేనటువంటి శరీరం, మానవాళి పాపముల కొరకు క్షమించే ఆయన ప్రాయచిత్తము చేసినటువంటి శరీరము, పునరుద్ధానుడైనటువంటి యేసు పరలోక రాజ్యానికి నిన్ను నన్ను తీసుకువెళ్ళేదానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినట్టు నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ, ఈ వాక్యము విని అర్థం చేసుకున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని, గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించండి. కృపా సత్య సంపూర్ణుడిగా వారి జీవితంలో గొప్ప కార్యములు మీరు చేయమని నజరేయుడైన యేసు నామములో ఈ క్రిస్మస్ దినాల్లో సంతోషం, ఎవరికి ఏది కావాలో అవన్నీ కూడా మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.